నమస్కారం వీవర్స్. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు మనకు తెలిపే స్ఫూర్తినందించే ఆధ్యాత్మిక కథలు. 1వ కథ కోర్కెల వలయము. కథల పోటీకి కొంతమంది బాలురు ఒక కథను తయారు చేయసాగారు. బాగా చర్చించిన తర్వాత చివరికి కథకొక రూపాన్ని తెచ్చారు. ఆ కథను ఇతరులకు ఒక బాలుడు చెప్తుంటే ఆ ప్రత్యేకంగా వెళ్తున్న 3 బాటసారులు నిలబడి విన్నారు. వాళ్లకు ఆ కథ బాగా నచ్చింది. తర్వాత అక్కడ నుండి తమ దారిలో పోతూ కథ గురించి చర్చించసాగారు. ఒక యువకుడు వాళ్ళ కథను విన్నాడు. దగ్గరలోని ఒక అరణ్యములో మర్రి చెట్టు కింద లంకె బిందె ఉన్నట్లు వాళ్ళు చెప్పటం విని అది నిజమని భావించాడు. ఆ యువకునికి లంకె బిందెను సంపాదించాలనడి కోరిక కలిగింది. వెంటనే ఎవ్వరికీ చెప్పకుండా ఆ అరణ్యానికి బయలుదేరాడు. అక్కడ ఒకడు ఒక సన్నటి మూతిగల పాత్రలో ఒక పండు నుంచి ఆ పాత్రను చెట్టుకు పెద్ద తాడుతో వేలాడదీయసాగాడు. అలా ఎందుకు వేలాడదీశాడో తెలుసుకోవాలనే కుతూహలము ఈ యువకునిలో కలిగింది. ఆ మనిషిని నెమ్మదిగా మాటల్లోకి దింపాడు. యువకుడు, "ఏమిటి చేస్తున్నావు?" అని అడిగాడు. మనిషి, "కోతిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ కోతి చేత రకరకాల పనులు చేయించటానికి శిక్షణనిస్తాను" అన్నాడు మనిషి. యువకుడు, "వేలాడదీసిన పాత్ర అందుకు ఎలా ఉపయోగపడుతుంది?" అన్నాడు. మనిషి, "అరణ్యములో కోతులెక్కువగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ పాత్రలో ఉంచిన పండు కోసమని వస్తుంది. తన చేతిని ఆ పాత్రలో పెట్టి పండు తీయబోతుంది. కానీ పండు రాదు. చేయి పండు కలిసి ఆ పాత్ర మూతిలో పట్టవు కాబట్టి పాత్రను చెట్టుకు కట్టి ఉంచాము. అందువలన పాత్రను తీసుకెళ్ళలేదు. కాబట్టి కోతి ఇక్కడే ఉండి నాకు దొరుకుతుంది" అన్నాడు మనిషి. యువకుడు, "నాతో హాస్యమాడుతున్నావా? కోతి పండును వదిలి చేతిని పాత్ర మూతి నుండి బయటకు తీయగలదు, తప్పించుకోగలదు" అన్నాడు. మనిషి, "అలా జరగదు. పండును కోతి వదిలిపెట్టదు." యువకుడు, "అంత పిచ్చిగా కోతి ప్రవర్తిస్తుందని నేను అనుకోవటం లేదు." మనిషి, "మీరిక్కడే ఉండి చూడండి" అన్నాడు. వాళ్ళిద్దరూ పక్కనే కనబడకుండా కూర్చున్నారు. కొద్దిసేపటికే ఒక కోతి వచ్చింది. ఆ మనిషి చెప్పినట్టే ప్రవర్తించి ఆయనకు చిక్కింది. ఆ యువకుడు, "ఈ కోతి పిచ్చిది, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది" అనుకున్నాడు. తర్వాత తన దారిన పోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కప్ప నాలుకను చాచి ఈగను పట్టుకోవటం చూచాడు. ఆశ్చర్యంతో పక్కకు తిరిగి చూస్తే మరో కప్ప కనబడింది. అది కూడా ఒక ఈగను పట్టుకోబోతుంటే దానిని పామొకటి మింగబోతుంది. కప్ప నాలుక చాచి ఈగను కబళించబోతుంటే ఇలా అనుకున్నాడు, "ఎంతటి ఆశ్చర్యకరమైన వింత దృశ్యం! ఒక పక్క దాని ప్రాణమే పోతుంటే ఈగను పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది వెర్రి కప్ప.
యువకుడు అలా నడిచి వెళ్తుంటే అడవిలో నివసించే ఒక వ్యక్తి కనబడ్డాడు. అతడు యువకుని ఇలా హెచ్చరించాడు: అడవిలోకి మరీ లోపలికి వెళ్ళకండి. ఒక మదపు టేనుగు తిరుగుతుంది. అది దాడి చేయవచ్చు. యువకుడు ఆయన హెచ్చరికను పట్టించుకోలేదు. బంగారపు లంకె బిందెలపై అతని వ్యామోహం తీవ్రంగా ఉన్నందున అతనికి ఏ విషయాలు పట్టలేదు. ఓ అరగంట సేపు నడిచేటప్పటికి దాదాపుగా అడవి మధ్యకు వచ్చాడు. దారిలో తాను విన్న కథలోని మర్రి చెట్టు కోసం వెతకసాగాడు. ఈలోగా ఏనుగు గీంకారం విన్నాడు. కొద్ది క్షణాల్లో ఏనుగు అతనిపై దాడి చేయసాగింది. భయముతో యువకుడు పరిగెత్తసాగాడు. ఏనుగు తన మీద పడిపోతుందనుకునే సమయములో యువకుడు తెలియకుండా ఒక గోతిలో పడ్డాడు. అయితే పూర్తిగా గోతిలో పడే లోపల చేతికి ఒక తీగ లత దొరికితే దానిని పట్టుకొని వేలాడసాగాడు. ఏనుగు గోతిదాకా వచ్చి లోపలికి చూడసాగింది. ఆ యువకుడు తీగను పట్టుకొనే క్రిందకు చూశాడు. ఆ గొయ్యి చాలా లోతుగా ఉంది. ఒక త్రాచుపాము పడగ విప్పి కనబడింది. పైన ఏనుగు, కింద తాచుపాము. తానొక పెద్ద చిక్కులో ఇరుక్కున్నాననిపించింది. పైకి వెళ్ళలేడు, కిందకి పోలేడు. అతనికున్న కష్టాలు చాలవా అన్నట్లు పట్టుకు వేలాడుతున్న తీగ నెమ్మదిగా తెగిపోసాగింది. దానిని కొన్ని పురుగులు కొరుకుతున్నాయి. అనుకోకుండా తలపైన కనబడుతున్న చెట్టు కొమ్మకున్న తేనె పట్టు నుండి తేనె చుక్కలు అతని ముక్కు మీద పడ్డాయి. అవి నెమ్మదిగా జారి పెదవుల మీద పడితే అతను తన నాలుకను చాపి ఆ తేనె బిందువులను నాకసాగాడు. ఇంతలో ఒక సింహము గాండ్రింపు వినబడింది. దానితో భయపడ్డ ఏనుగు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టిపోయింది. యువకుడు తీగను పట్టుకొని పైకెగబ్రాకసాగాడు. దాదాపుగా గొయ్యి పైకి వచ్చే సమయములో తీగ పూర్తిగా తెగిపోయింది. అయితే ఈ లోపల గట్టును పట్టుకున్నాడు. చేతిపట్టు తప్పిపోతుందేమో అనుకునే సమయములో అతని చేతులను ఎవరో గట్టిగా పట్టుకున్నారు. తలెత్తి చూస్తే అడవి లోపలికి వెళ్ళవద్దని సలహా ఇచ్చిన వ్యక్తి ఆయన. ఏనుగు గీంకారం వినగానే నీవు ప్రమాదంలో చిక్కుకున్నావని గ్రహించాను. నీకంటే ఈ అడవితో నాకెక్కువ పరిచయం ఉంది. నీవు బయలుదేరిన వైపే నేను కూడా బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నీకు సహాయం చేద్దామని ఆయన వివరణ ఇచ్చాడు. ఆ యువకుడు ఆయనకు బహుదా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇంకా బంగారంపై వ్యామోహం తగ్గని ఆ యువకుడు తాను అడవికి ఎందుకు వచ్చింది చెప్పి బంగారం దాచిపెట్టిన లంకె బిందెలు ఉన్న మర్రి చెట్టును కనుక్కోవటానికి సహాయపడమని కోరాడు. బంగారం గింగారం అంటూ ఏమీ లేదని, అందువలన అది దొరకదని, ఏనుగు తిరిగి వచ్చే లోపల ఇంటికి పొమ్మని యువకునకు ఆయన సలహా ఇచ్చాడు. కానీ యువకుడు ఆయన మాటలను వినలేదు. చివరికి యువకునికి మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి అక్కడ చాలాసేపు వెతికారు. అయితే ఏమీ దొరకలేదు. ఆఖరికి ఆ యువకుడు తన స్వగ్రామాన్ని చేరుకున్నాడు. తన అనుభవాలను ఒక పెద్దాయనకు వివరించి చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన విరగబడి నవ్వాడు. ఆ యువకుడు విన్నది పోటీ కోసం కొంతమంది బాలురు రచించిన కథలో
భాగమని చెప్తూ ఇలా అన్నాడు. నీ అనుభవములో ఎదురైన కోతి, కప్ప చాలా మూర్ఖంగా ప్రవర్తించాయని నీవు భావించావు. నీ ప్రవర్తన అంతకంటే ఘోరంగా ఉంది. తన చేతిని పాత్ర నుంచి బయటకు తీయాలంటే పండుని వదిలిపెట్టాలని కోతి కనిపించలేదు. లేని బంగారంపై వ్యామోహంతో నీవు ప్రవర్తించావు. తన మరణ సమయములో కూడా నాలుకను చాచి ఈగను కప్ప కబళించబోయింది. బహుశా అది దాని సహజ లక్షణం కావచ్చు. కానీ వివేకము, విచక్షణ జ్ఞానము ఉన్న మానవుడివి నీవు చనిపోతావేమో అన్న భయంకర ప్రమాద స్థితిలో కూడా నీ ముక్కుపై నుండి జాలువారిన తేనె బిందువుల రుచిని ఆస్వాదించావు. ఇది వ్యామోహ ప్రభావము. వ్యామోహ ప్రభావము వితర్క పరిస్థితులకు దారి తీస్తుందని గ్రహించిన యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు.